యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మన ఆయుర్వేదం. నేను మీ భవ్య. మనందరికీ ఫ్యాటీ లివర్ మీద చాలా భయం ఉందన్నమాట. ఆ భయాన్ని పోగొట్టడానికి ఇంట్లో చిట్కాలతోటే ఆ ఫ్యాటీ లివర్ని తగ్గించుకోవచ్చు. ఫస్ట్లో మనకి సిమ్టమ్స్ తెలియదు, అది లోపల ఎన్నో యుద్ధాలు చేస్తుంది మన బాడీతోటి. బట్ తర్వాత సిమ్టమ్స్ కూడా వస్తాయి. బట్ అది చాలా రిస్కీ కదా అని భయం వేస్తుంది. ఆ రిస్క్ని తగ్గించుకునే పద్ధతులు, టిప్స్ అన్నీ కూడా మనకు చెప్పడానికి టాప్ మోస్ట్ ఆయుర్వేదిక్ డాక్టర్ మధుసూదన శర్మ గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు స్టూడియోలో. ఈసారి చెప్పే చిట్కాలు ఏంటో సార్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్, ఎలా ఉన్నారు? సార్, ఈసారి మీరు ఫ్యాటీ లివర్ అనేది చాలా పెద్ద సమస్య. లివర్ సమస్య అనేది కొంచెం ఆల్మోస్ట్ జీవితాన్ని కూడా రిస్క్లో పడేస్తుంది. సో ఈ పర్టికులర్ సమస్యకి మీరు ఈసారి మాకు చెప్పే చిట్కా ఏంటి సార్? చాలా మంచి ప్రశ్నమా. ఈ మధ్యకాలంలో అత్యంత సర్వసాధారణం అయిపోయిందమ్మా. సో ఇంతకుముందే మొదటనే మీరు చెప్పారు, స్టార్టింగ్లో ఇది మనకు ఏ ఉందని కూడా తెలియదని చెప్పేసి. సో సర్వసాధారణంగా ఏదైనా జనరల్ చెకప్ కోసం డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ గారు ఏదైనా సమస్య ఉంటే మంచిది తెలుసుకోవడం మంచిది అనేటువంటి ఉద్దేశంతో సర్వసాధారణంగా స్కాన్ అడ్వైస్ చేస్తారు. సో అబ్డామినల్ స్కాన్ అడ్వైస్ చేసినప్పుడు అబ్డామినల్ స్కాన్లో ఈ ఫ్యాటీ లివర్ ఉన్నట్లు బయటపడుతుంది. జనరల్గా 99% కేసులు ఇదే జరుగుతుంటుంది. స్టేజ్ పెరిగే కొద్ది అయితే లక్షణాలు వస్తాయమ్మా. సెకండ్ గ్రేడ్ ఫ్యాటీ లివర్, థర్డ్ గ్రేడ్ ఫ్యాటీ లివర్లో అయితే లక్షణాలు, ఫస్ట్ గ్రేడ్ అయితే ఏం తెలియదమ్మా. సో ఆ రిపోర్ట్లో కూడా గ్రేడ్ 1 ఫ్యాటీ లివర్ అని చెప్పేసి మనకు రిపోర్ట్ వస్తుంది. సో ఏం లేదమ్మా, దీని అర్థం ఏంటంటే ఈ ఫ్యాట్ అనేది లివర్లో పేర్కొని పోవడం ఏదైతే ఉందో దాన్ని ఫ్యాటీ లివర్ అంటారు. సో మనకు ఒక వ్యక్తి ఉన్నటువంటి ఎప్పుడో చూసింటామమ్మా, 2 మాసాల క్రితమో 3 మాసాల క్రితమో 4 మాసాల క్రితమో లావు కనిపించేసరికి ఏదో ఫ్యాట్ పేరుకుంది, లావు అయిపోయినాడు అని చెప్పి మనకు బయట నుంచి చూస్తే తెలిసిపోతుంది ఈ విధంగా. కానీ లోపల జరిగేది మీరు అన్నట్టు కనుక్కోలేము. సో మనకి ఇనిషియల్ అసలు కనుక్కోలేము. సో దీనివల్ల ఏమంటే ఈ అంతు చిక్కకుండా లోపలనే నివురుగప్పి నిప్పులా పెరుగుతూ ఒక స్థాయికి వచ్చిన తర్వాత లక్షణాలు వ్యక్తం చేసి చాలా ఇబ్బంది పెడుతున్నామా. సో లివర్ అనేది మనం మొత్తం దేహానికి అంతా అత్యంత ప్రధానమైన అవయవం. సో లివర్ ఫంక్షన్ ఎప్పుడైతే బాగుందో అప్పుడు శరీరం అంటే అన్ని అవయవాల ఫంక్షన్స్ కూడా బాగుంటాయి. లివర్ ఎప్పుడైతే ఈ ఫ్యాటీ లివర్ వల్ల కొద్దిగా ఫంక్షన్ కొంచెం దెబ్బతింటుందో క్రమక్రమంగా ఆ ఎఫెక్ట్ బాడీ మీద అంతా పడుతుందమ్మా. సార్, మరి ఇంత పెద్ద సమస్యకి మీరు ఇచ్చే సింపుల్ అండ్ ఇంటి చిట్కాలు, అలాగే దీనికి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని మనకు తెలుసు. ఆ చిట్కా ఏంటి ఒకసారి? తప్పకుండా. దీనికి కావాల్సిన పదార్థాలు మూడేమా. సో 2 పదార్థాలు మీకు తెలిసినటువంటివి అమ్మా. ఒక్క పదార్థం మాత్రం మోస్ట్ మీకు తెలియదని అనుకుంటున్నాను. మీరు చూస్తే మరి మీరే చెప్తారు, తెలుసా తెలియదు? ఓకే, చూడంగానే నాకు తెలుస్తుంది. నేనే చెప్తాను ఫస్ట్. వాము. అలాగే, ఎగ్జాక్ట్లీ వాము పొడి ఖచ్చితంగా చెప్పారమ్మా. వెరీ గుడ్. సో వామును వేయించి చేసినటువంటి చూర్ణము ఒక 50 గ్రామ్స్ తీసుకోవాలమ్మా. సో ఔషధం తయారు చేసి చూపించేందుకు ఇక్కడ కొద్దిగా మాత్రమే కలుపుతున్నానమ్మా. సో వామును వేయించి చేసినటువంటి చూర్ణం ఒక 50 గ్రామ్స్ తీసుకోవాలి. అదేవిధంగా రెండవ పదార్థంగా చెప్పండి. వెరీ గుడ్. సో జీలకర్రను కూడా వేయించేసేసి పౌడర్ లాగా తయారు చేసుకొని ఒక 50 గ్రాములు జీలకర్ర పొడి కూడా తీసుకోవాలమ్మా. సో వాము పొడి 50 గ్రాములు తీసుకుంటే జీలకర్ర పొడి కూడా 50 గ్రాములు తీసుకోవాలి. నెక్స్ట్ ఇదేంటో తెలియదు సార్, మీరే చెప్పాలి. మీకు కూడా వినింటారమ్మా, తుంగమొస్తలు అంటారమ్మా. మోస్ట్ దీన్ని చూడకపోవచ్చు, తుంగమొస్తలు అని చెప్పేసి ఈ పేరమ్మా. సో పేరైతే వినింటారు. అక్కర్లేదమ్మా, డైరెక్ట్ పౌడర్. మనకి తుంగముస్తలు ఇలాంటివి ఎండినటువంటివి మార్కెట్లో దొరుకుతాయి. పౌడర్ కూడా మనకు మార్కెట్లో దొరుకుతుంది. సో ఈ పొలాల్లో ముఖ్యంగా వరి పొలాల్లో ఎక్కువ పండుతాయి. సో మనకు మార్కెట్లో పొడి దొరుకుతుంది, ఎండించినటువంటి తుంగముస్తలు కూడా దొరుకుతాయి. చాలా సువాసన భరితంగా ఉంటుందమ్మా. ఈ తుంగముస్తలు స్మెల్ చూస్తే కానీ అంత సువాసన భరితంగా ఉంటుంది అన్నమాట. మంచి స్మెల్ వస్తుంటుంది. ఈ యొక్క తుంగముస్తల పొడి ఒక 25 గ్రామ్స్ మాత్రమే తీసుకోవాలి. మిగతా పదార్థాలన్నీ మనం 50 గ్రామ్స్ తీసుకుంటే ఇక్కడ మాత్రం ఇది ఒక 25 గ్రామ్స్ తీసుకోవాలమ్మా. సో వాము పొడి 50 గ్రాములు, జీలకర్ర పొడి 50 గ్రాములు, అదేవిధంగా తుంగముస్తల పొడి మాత్రం 25 గ్రామ్స్ తీసుకోవాలి. సో ఈ 3 పదార్థాల్లో కూడా లివర్ను చైతన్యవంతం చేసి లివర్లో పేర్కొన్నటువంటి కొవ్వును కరిగించేటువంటి అద్భుతమైనటువంటి ఔషధ గుణాలు, రసాయన తత్వాలు ఈ 3 పదార్థాలు ఉన్నాయమ్మా. జీలకర్రలో ఈ థైమకునటువంటి రసాయన పదార్థాలు ఉన్నాయి. అదేవిధంగా ఈ వాములో కూడా శాపోనిన్స్, థైమాలు, కార్వకాలు అనేటువంటి రసాయన పదార్థాలు ఉన్నాయి. అదేవిధంగా ఈ తుంగముస్తల్లో సెస్క్విటర్పిన్ అనేటువంటి రసాయన పదార్థాలు ఉన్నాయి. అనేక రకాలైన రసాయన పదార్థాలు కూడా ఈ ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ లివర్ భాగంలో, కాలేయ భాగంలో కొవ్వు
ఉండేటువంటి సమస్యను తగ్గించేందుకు, అదేవిధంగా ఆ సమస్య వల్ల కలిగేటువంటి అనేక రకాల లక్షణాలు తగ్గించేందుకు కూడా చాలా చక్కగా ఉపయోగపడతాయి. అంటే సార్ ఇది ఓన్లీ లివర్కి సంబంధించి ఓన్లీ కొవ్వు పదార్థాలని రిమూవ్ చేసే లాగానే ఉపయోగపడుతుందా, లేకపోతే లివర్ సంబంధించి ఏ సమస్యలైనా సరే తీరుస్తుందా? ప్రధానంగా లివర్లో కొవ్వు పేరుకోవడం అనేటువంటి సమస్య మీద ప్రధానంగా పనిచేస్తున్నాము. అలా పనిచేయడమే కాకుండా లివర్ను ఆరోగ్యవంతంగా చైతన్యవంతంగా ఉంచేందుకు కూడా పనిచేస్తున్నాము. ఫంక్షన్ నీట్ గా జరుగుతుంది. లివర్ ఫంక్షన్ చెప్పాను కదమ్మా, లివర్ ఇస్ ద మెయిన్ ఆర్గాన్ ఫర్ అవర్ బాడీ. ఇప్పుడు మరి దీన్ని ఎలా తీసుకోవచ్చు చెప్తానమ్మా. సో ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి పౌడర్ని ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకోవాలమ్మా. నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఆహారం తర్వాత ఒకసారి, రాత్రి ఆహారం తర్వాత ఒకసారి అమ్మా, ఒక 10 minutes 15 minutes ఆగిన తర్వాత తీసుకోవాలి. ఎలాగంటే ఒక 50 ml గోరువెచ్చని నీళ్లు తీసుకోవాలమ్మా. గోరువెచ్చని నీళ్లు 50 ml ఈ విధంగా తీసుకుని, ఒకవేళ టయానికి మనకు వీలు అవ్వలేదు అనుకోండమ్మా, కాచి చల్లార్చిన నీళ్ళని సరిపోతాయి. అది వీలు కాలేదనుకోండి, గది ఉష్ణోగ్రత ఉన్నటువంటి నీళ్ళు అయితే సరిపోతుంది. ఫ్రిడ్జ్ వాటర్ కానీ, ఐస్ వాటర్ కానీ, కోల్డ్ వాటర్ కానీ కాకుండా మామూలు నీళ్ళైనా సరిపోతాయి. సో గోరువెచ్చని నీళ్ళు శ్రేష్టం. సో ఆ విధంగా ఒక 50 ml గోరువెచ్చని నీళ్ళు తీసుకొని, ఇందులో మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి చూర్ణం ఏదైతే ఉందో అది జస్ట్ 1/2 teaspoon అమ్మా, అంటే 2.5 grams అందులో కలిపేసారు. ఉదయం పూట 1/2 teaspoon, అదేవిధంగా రాత్రి పూట కూడా ఆహారం తర్వాత ఒక 10-15 నిమిషాలు ఆగిన తర్వాత ఒక 1/2 teaspoon తిన్న తర్వాత తీసుకోవాలమ్మా. ఈ ఔషధాన్ని ఉదయం పూట తిన్న తర్వాత తీసుకోవాలి. అదేవిధంగా రాత్రి పూట కూడా ఆహారం తిన్న తర్వాత ఒక 10-15 నిమిషాలు ఆగిన తర్వాత తీసుకోవాలమ్మా. చూడండిమ్మా, బ్రహ్మాండమైనటువంటి ఔషధము లివర్ను శక్తివంతంగా తయారు చేయడమే కాకుండా లివర్ చుట్టూ పేర్కొన్నటువంటి కొవ్వును కరిగించేటువంటి అద్భుతమైనటువంటి పానీయం రెడీ అయిపోయింది. చాలా అద్భుతంగా పనిచేస్తాము. చూసారు కదా, మీకు ఫ్యాటీ లివర్ని ఎప్పటి వరకు కూడా మనం ట్రీట్మెంట్స్, ఆపరేషన్సే చూసాం, కానీ ఇటువంటి ఇంటి చిట్కా, సింపుల్ చిట్కాని మనం చాలా అరుదుగా చూసుంటాము. దీనివల్ల మనం ఈజీగా ఫ్యాటీ లివర్ని కరిగించవచ్చు అనమాట. వెంటనే ఇటువంటి మరిన్ని టిప్స్ చూడాలి అని అనుకుంటే చూస్తూనే ఉండండి మన ఆయుర్వేదం.